ఈరోజు వచ్చేసి today we are gonna do makeup. Okay guys, let us start the makeup. So first let us start with the moisturizer. Here I am using Nivea moisturizer. So moisturizer is very important. Compulsory before మేకప్ మాయిశ్చరైజర్ పర్ఫెక్ట్గా అప్లై చేసుకుంటే ఏంటి అంటే స్కిన్లో ఉన్న మాయిశ్చర్ ఏదైతే ఉందో దట్ విల్ బీ ప్రొటెక్టెడ్. సో అప్లై పర్ఫెక్ట్లీ టు ది కంప్లీట్ ఫేస్ అండ్ నెక్. నెక్స్ట్ లాక్మీ ఫౌండేషన్ ఐఎమ్ యూజింగ్. డోంట్ అప్లై థిక్లీ, వెరీ లైట్గా అప్లై చేయాలి. సో ఆఫ్టర్ అప్లయింగ్ విత్ ది బ్రష్ యూజ్ ఎ స్పాంజ్. సో స్పాంజ్ ఎప్పుడైనా వెట్ చేసి యూజ్ చేస్తే ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్. బాగా బ్లెండ్ అవుతుంది అన్నమాట. సో మనం వాటర్లో వేసినప్పుడు ఇట్ బికమ్స్ బల్జీ, సాఫ్టీ బల్జీగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్. ఇక్కడ నేను లాక్మీ స్టిక్ కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. సో మొత్తం ఐ పర్ఫెక్ట్గా ఐ మేకప్ చేయాలి అంటే కన్సీలర్ షుడ్ బి అప్లైడ్ పర్ఫెక్ట్లీ. ఎందుకు అంటే మన ఫేస్కి ఐకి ఎప్పుడు కలర్ చేంజ్ ఉంటుంది. పర్ఫెక్ట్గా స్పాంజ్తో బ్లెండ్ చేసేసి నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్ అప్లై చేయాలి. సో నేను ఇక్కడ వచ్చేసి లాక్మీ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అ స్మాల్ టిప్. ఇదేంటి అంటే మామూలు మన టేప్ తీసుకొని జస్ట్ దానికున్న కొంచెం గమ్ తీసేసి మంచి సైడ్స్కి అప్లై చేస్తే ఏంటి అంటే యూ కెన్ గెట్ ఎ పర్ఫెక్ట్ షేప్ ఆఫ్ ఐ అయినా. నెక్స్ట్ వచ్చేసి లెట్ us do ఐ మేకప్. సో ఇక్కడ నేను డార్క్ కలర్ ఫస్ట్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ ఫర్ క్రీస్కి అప్లై చేయడానికి. అండ్ ఐ మేకప్లో వచ్చేసి మన ఫస్ట్ థింగ్ బ్రష్. సో ఆ బ్రష్ తీసుకుని ద బ్లెండింగ్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. సో ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత బాగా వస్తుంది. నెక్స్ట్ ఐమ్ టేకింగ్ మోర్ డార్కర్ షేడ్. ఆ డార్కర్ షేడ్ నేను ఐ కార్నర్స్కి యూస్ చేస్తున్నాను. సో తీసుకున్న తర్వాత ద బ్లెండింగ్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెడ్, అలాగే బ్లెండింగ్ పర్ఫెక్ట్గా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైటర్ కలర్ టు ది మిడిల్ అనమాట. ఐ మిడిల్కి పింక్ కలర్ యూస్ చేస్తున్నాను, కొంచెం లైటర్ షేడ్. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటి అంటే వెన్ వీఆర్ కీపింగ్ ఐ షాడో, ఆ ఐ షాడో కలర్ మన చీక్స్ మీద పడకుండా జస్ట్ అప్లై వైట్ పౌడర్, నార్మల్ లూజ్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం థిక్గా అప్లై చేసేసి మళ్ళీ మనం కనుక మన ఐ షాడో అప్లై చేస్తే వెదర్ ఒకవేళ ఆ కలర్ చీక్స్ మీద పడినా ఇట్ డజంట్ గివ్ అ కలర్ టు ది చీక్స్. దట్ ఈస్ వన్ స్మాల్ టిప్. బ్రష్తో పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసేసి యూ కెన్ సీ హౌ మచ్ పర్ఫెక్ట్లీ అది బ్లెండ్ అయిపోయిందో. సో నైస్ బ్లెండింగ్. సో నెక్స్ట్ కొంచెం దానికంటే కొంచెం లైట్ కలర్ తీసుకొని కాంబినేషన్లో ఐమ్ జస్ట్ మిక్సింగ్. పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లయింగ్ ఆఫ్ హైలైటర్. సో హైలైటర్ మనం మామూలుగా మిడిల్ ఆఫ్ ది ఐ అప్లై చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ యూ కెన్ రిమూవ్ ది ఎక్సెస్ పౌడర్ ఏదైతే ఉందో. నెక్స్ట్ నీట్గా ఐ లైనర్ అప్లై చేయాలి. సో మనం ఆల్రెడీ వీ హ్యావ్ కెప్ట్ ఎ టేప్. సో మీరు చూడొచ్చు హౌ మచ్ నీట్ ఐ లైనర్ యూ గాట్. See, I'm removing the tape. చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్. సో నెక్స్ట్ స్టెప్ అప్లై కంప్లీట్ కాంపాక్ట్ పౌడర్ ఆన్ టు ది ఫేస్. మనం ఇంతకుముందు ఓన్లీ ఐకే అప్లై చేసాము. సో నౌ కంప్లీట్ ఫేస్ అంతా అప్లై చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి షేపింగ్ ఐబ్రో. నేను ఇక్కడ మిస్ క్లారే ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నాను. రెగ్యులర్గా డార్క్ ఐ డోంట్ యూస్. సో నేను కొంచెం లైట్ బ్రౌన్ కలర్ యూస్ చేస్తాను. సో పార్టీస్కి కాబట్టి వెన్ వీ నీడ్ ఐ మేకప్ బాగా కనిపించాలి అంటే మన ఐబ్రో బాగా షేప్ బాగా రావాలి కాబట్టి ఇక్కడ ఐఎమ్ యూజింగ్ బ్లాక్ కలర్ షాడో. సో బ్రష్తో మంచిగా షేప్ ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కాజల్. ఐఎమ్ యూజింగ్ నైకా కాజల్. కాజల్ అప్లై చేసేసిన తర్వాత యూ కెన్ సీ కంప్లీట్ ఐ మేకప్. సో ఇప్పుడే మనకు కొంచెం ఐస్ బిగ్గా కనిపిస్తున్నాయి చూడొచ్చు మీరు. నెక్స్ట్ స్టెప్ ఇస్
అప్లయింగ్ లిప్స్టిక్. సో ఎప్పుడైనా లిప్స్టిక్ అప్లై చేసే ముందు కంపల్సరీగా మాయిశ్చరైజర్ పెట్టాలి. లిప్ లైనర్తో షేప్ ఇచ్చి ఆ తర్వాత లిప్స్టిక్ వేస్తే చాలా బాగా వస్తుంది షేప్. ఇక్కడ నేను షుగర్ బ్రాండ్ మ్యాట్ లిప్స్టిక్ వాడుతున్నాను. దిస్ ఈజ్ అ లిక్విడ్ లిప్స్టిక్. సో యూ కెన్ సీ హౌ మచ్ నైస్ కలర్ ఇట్ ఈస్, ప్యూర్ రెడ్ కలర్. సో మళ్ళీ పర్ఫెక్ట్ షేప్ చేస్తున్నాను. నెక్స్ట్ పింక్ కలర్ బ్లష్ ఫర్ చీక్స్. నెక్స్ట్ వచ్చేసి హైలైటర్ ఫర్ ద చీక్స్. లిప్స్ షేప్ హైలైట్ చేయడానికి కొంచెం హైలైటర్ అప్లై చేస్తున్నాను ఆన్ ద అప్పర్ లిప్. నెక్స్ట్ స్మాల్ టిప్ వచ్చేసి టు మేక్ ది నోస్ షార్పన్, ఐదర్ సైడ్ ఆఫ్ ద నోస్ కొంచెం డార్క్ కలర్ అప్లై చేయాలి. చూడొచ్చు ఎంత షార్ప్గా ఉందో నోస్. అలాగే నోస్ని హైలైట్ చేయడానికి కొంచెం హైలైటర్ స్ట్రైట్గా అప్లై చేయాలి. అలాగే ఐస్ని హైలైట్ చేయడానికి జస్ట్ ఎట్ ద కార్నర్స్ ఆఫ్ ది ఐ కొంచెం అప్లై చేసి లాస్ట్ స్టెప్ ఇస్ అప్లయింగ్ మస్కారా. సో స్పూన్ అప్లై చేసి ఏంటి అంటే పై దానికి అంటుంది. హియర్ ఐఎమ్ యూజింగ్ ఐకానిక్ మస్కారా. We are at end of the makeup. So you can see the complete look. Mana eyes చూడొచ్చు ఎంత బిగ్ వచ్చాయో జెన్నీవి. The last look after the makeup. Nice, right?